గడిచిపోతున్నాయి. ఓవైపు ఇరాన్, మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా రెండు వైపులా తీవ్రంగా నష్టపోతున్నాయి. కానీ యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇరాన్పై అమెరికా దాడులను తీవ్రతరం చేసింది. ఇరాన్ నేవీని పూర్తిగా అంతం చేస్తామంటూ అమెరికా ప్రగల్భాలు పలుకుతుంది. చాలా తీవ్రమైనటువంటి దాడులు మనం చూస్తున్నాం. అత్యంత శక్తివంతమైన బాంబర్లతో అమెరికా అటాక్స్ కొనసాగిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద యుద్ధ విమానం F-18S ఇప్పుడు దాడులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ 18S యుద్ధ విమానం 24 గంటలు విశ్రాంతి లేకుండా యుద్ధంలో పాల్గొంటుంది అంటూ మనం చూస్తున్నాం. అయితే భారత జలాల్లో ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి ఒక యుద్ధ నౌకని ఇప్పుడు అమెరికా సబ్మరైన్ టార్పిడోతో పేల్చివేయడం పెద్ద సంచలనంగా మారింది. ఓవైపు ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు చాలా కీలకమైనటువంటి అంశాలు కొన్ని. 24 షిప్స్ మేము ధ్వంసం చేసాం, ఎయిర్ ఫోర్స్ అంతా లేకుండా చేసాం, కమ్యూనికేషన్ వ్యవస్థలు ధ్వంసం చేసాం, 60% ఆఫ్ ది వాళ్ళకి సంబంధించినటువంటి 60% మిజైల్స్ ఇప్పటికే అయిపోయాయి. వాళ్ళు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కాళ్ళు చేతులు లేకుండా ఓన్లీ మొండెం మాత్రమే మిగిలింది అంటూ ట్రంప్ కామెంట్స్ చేశారు. మరోవైపు చూస్తే ఇప్పటికే గల్ఫ్ దేశాల మీద ఇరాన్ విరుచుకు పడుతూనే ఉంది. వరుసగా వాళ్ళ ఆయిల్ స్టోర్స్ అన్నీ డెస్ట్రాయ్ చేస్తుంది, వాళ్ళ ఇన్కమ్ సోర్స్ లేకుండా చేస్తుంది, అమెరికాకి సంబంధించిన స్థావరాలని ఒక్కొక్కటిగా నాశనం చేస్తూ వస్తుంది. ఇజ్రాయెల్ మీద కూడా తీవ్రంగా దాడులు చేస్తూనే ఉంది. మరోవైపు హెజ్బుల్లా కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఇంకెన్ని రోజుల పాటు ఈ యుద్ధం కొనసాగుతుంది? రోజుకొక వార్త, ఏదో ఒక దేశం ఇన్వాల్వ్ అవుతుందట ఈ యుద్ధంలో. చైనా సపోర్ట్ ఇస్తుందంటున్నారు, ఉత్తర కొరియా మేము కూడా ఇరాన్కి సపోర్ట్ ఇస్తామని ప్రకటించారని చెప్తున్నారు. మరోవైపు నాటో దేశాలు కూడా యుద్ధంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇలా రకరకాల వార్తలు మనం వింటున్న నేపథ్యంలో అసలు యుద్ధం ఇంకా ఎన్ని రోజుల పాటు? ముఖ్యంగా ఇరాన్లో ఒక ఎర్త్క్వేక్ రావడం, అదే సమయంలో మినిట్ మ్యాన్ని అమెరికా టెస్ట్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఏంటి న్యూక్లియర్ వెపన్స్ కూడా యూజ్ చేయబోతున్నారు వీళ్ళు, అతి త్వరలో యూజ్ చేస్తారా ఏంటి అనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేయడం. సో నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇక్కడ సహజంగా మనం ఒక సేయింగ్ వింటూ ఉంటాం, దెర్ ఈజ్ నో రూల్స్ ఇన్ లవ్ అండ్ వార్ అని మనం వింటూ ఉంటాం కదా. ఇప్పుడు ఈ వార్లో అదే జరుగుతుంది. నో రూల్స్, నో రెగ్యులేషన్స్, నో మెర్సీ. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా దాడులు చేసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంతవరకు దారి తీయబోతోంది ఇది? కొంతమంది ఏమో లేదు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది అని మరికొంతమంది అంటున్నారు. ఇలాగే కొన్ని రోజుల పాటు కొనసాగితే ఆయుధాలు అయిపోయి చివరికి ఇక న్యూక్లియర్ వార్ హెడ్స్ని కూడా ఉపయోగిస్తారేమో అని కొంతమంది భయపడుతున్నారు. లాట్ ఆఫ్ స్పెక్యులేషన్స్, అఫ్ కోర్స్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ఫేక్ న్యూస్. మరికొన్ని నిజాలు అవుతాయేమో అని భయాన్ని కలిగించేటువంటి అంచనాలు. ఇన్నిటి మధ్యలో అసలు ఏం జరుగుతోంది? ముఖ్యంగా ఇండియన్ పరిధిలో ఉన్నటువంటి ఈ వార్షిప్ని అమెరికా ఎలా ధ్వంసం చేయగలిగింది? మనకు తెలియకుండానే జరిగిందా? ఇది ఇండియన్ నేవీకి, ఇండియాకి ఒక మచ్చ అని కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఇది నిజంగానే ఇండియా, లేదంటే ఇండియాకి అంత గ్రిప్ లేదు, వాళ్ళ టెరిటరీస్ మీద వాళ్ళకి పూర్తిగా గ్రిప్ లేదు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని మరికొంతమంది అంటున్నారు. యుఎస్ ఏమో మేము చాలా గొప్పగా నష్టం చేస్తున్నాం ఇరాన్కి అని చెప్తుంటే, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి ఏమో ఖచ్చితంగా ఇది ఒక అట్రాసిటీ అని చెప్తూ యుఎస్ విల్ రిగ్రెట్ దిస్ అని చెప్తున్నారు. సో అసలు ఏం జరుగుతోంది ఈ విషయంలో మనం మాట్లాడదాం. శ్యామ్ ప్రసాద్ గారు మనతో జాయిన్ అవుతున్నారు, మాజీ వింగ్ కమాండర్. శ్యామ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. నమస్తే సార్. నమస్తే అండి. శ్యామ్ ప్రసాద్ గారు, కొంచెం వైడర్ యాంగిల్లో నేను ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. కొన్ని స్పెక్యులేషన్స్ ఉండొచ్చు, కొన్ని నిజమవుతాయేమో అని భయం కలిగించేటువంటి అంచనాలు కొన్ని ఉన్నాయి. ఈ వార్ అసలు ఎక్కడి వరకు పోతుందో తెలియదు. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు వార్ కొనసాగితే ఇప్పటికే ఫినాన్షియల్గా అన్ని దేశాలు
సోకాల్డ్ స్ట్రాంగెస్ట్ కంట్రీస్ అని చెప్పుకుంటున్నటువంటి యుఎస్ లాంటి దేశాలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. ఆల్రెడీ వాళ్ళు అప్పుల్లో ఉన్నారు. మరోవైపు ఇరాన్ ఇక సినిమాల్లో చెప్తుంటారు కదా, నేనంటూ పోయే టైం వస్తే నాతో పాటు 10 మందిని తీసుకెళ్తానన్నట్లుగా ఇరాన్ ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఒక పరిధి దాటిపోతుందా వార్ అనేది ఒక డౌట్. అయితే ముందుగా అసలు మన ఇండియన్ వాటర్స్లో ఉన్నటువంటి ఈ షిప్ని అమెరికా ఎలా కొట్టగలిగింది? వాళ్ళ సబ్మెరైన్ వచ్చి టార్పిడోస్తో యుద్ధం చేయడం కానీ టార్పిడోస్ ప్రయోగించడం అనేది ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడు వినలేదు. నాకు తెలిసి నేనైతే వినలేదు. సో హౌ డు యూ సీ దిస్ సిచ్యువేషన్? ఇది నిజంగా ఇండియాకి ఒక మచ్చ అవుతుందంటారా? అస్సలు కాదు సార్. ముందుగా ప్రేక్షకులకి నమస్కారం. ఇది చాలా దాన్ని ఏమంటారు కదా, వక్ర భాష్యం చెప్తున్నారంట మన సమాజంలో ఉన్న కొంతమంది. మీరు చాలా లెంగ్తీగా చాలా స్పష్టంగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు విషయాన్ని. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది వక్ర భాష్యం చెప్పడం ఏంటంటే, ఇది ఇండియా వల్ల జరిగింది, లేకపోతే ఇండియా దీనికి బాధ్యత వహించాలి, లేదా మనం అతిథి కాపాడుకోవాలి. అంత తప్పు సార్. రాంగ్ ఇన్ఫర్మేషన్, ఫేక్ న్యూస్. అసలు జరిగింది వేరే ఎక్కడ. ఏం జరిగింది? ఎందుకని ఇంత పెద్ద ఫేక్ న్యూస్ మరి వచ్చింది బయటికి? ఎందుకంటే మనల్ని ఎలాగైనా యుద్ధంలోకి లాగాలి, మన తప్పు ఏమీ లేకపోయినా గానీ. మన దౌర్భాగ్యం ఏంటంటే, మన సమాజంలో ఉన్న కొంతమంది ప్రపంచంలో అల్లకల్లోలం అయిపోతున్నా గానీ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్ లో, నెల్లూరులో, హైదరాబాద్ లో మనం ఇంత ప్రశాంతంగా ఉన్న విషయాన్ని అంటే కన్వీనియంట్ గా మర్చిపోతూ ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. వాళ్ళకి డబ్బులు దొరుకుతాయి. దీన్ని ఏమంటారంటే ఫేక్ న్యూస్ పెడ్లర్స్ అంటాం కదా, డర్టీ ట్రిక్స్. అసలు జరిగింది ఏంటి? 11 గంటల 40 నిమిషాల పాటు ఆ నౌక అంతర్జాతీయ జలాలలో, భారత జలాలను దాటి ఇండియన్ వాటర్స్, ఇంటర్నేషనల్ వాటర్స్, శ్రీలంకన్ వాటర్స్, వీళ్ళందరికీ దాటిన ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఉంది అది. ఇప్పుడు మనం అతి పెద్ద నౌకాదళం ఇండియన్ ఓషన్ లో మనం కాపాడుతాం. మొన్న ఈ మధ్య మా యువరాణి గారు చిక్కుకుపోతే మనం కాపాడాం. 11 గంటల పాటు శ్రీలంక మన ఇండియా నుంచి బయలుదేరి 5 రోజులు అయింది అది వెళ్ళి. ఆ తర్వాత శ్రీలంకకి వెళ్ళలేదు, ఇరాన్ కి వెళ్ళలేదు. 11 గంటల పాటు సముద్రంలో ఏం చేస్తుండింది?